పార్టీ కార్యకర్తలు మండల కేసు పెట్టుకున్నారు. మీరు పార్టీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు ఉన్నారు, మీకు తెలుసు. పరిస్థితి ఏంటండి, 10,000 ఎకరాలు మా రైతులు ఉన్నారండి. మేమేం చేయాలి సార్? మీ సేవ ఎవరైనా ఉద్యోగం మనం ఏం చేస్తామండి? ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? మేము ఎవరు అడగాలండి? సంవత్సరం నుంచి అవుతున్నారు కూలింగ్ కోసం ఆగాము. ఏ పార్టీ తుళ్ళున్నా రానివ్వలేదు. మేము చదువుకున్నాం. పోట్లాడి ఊర్లోంచి బయట పంపించారు. ఇదే సంవత్సరం కింద వచ్చింది. దీనికి కావాలని ఎవరు ఆపారనేది మీ అందరికీ తెలుసు. మీ అందరి దగ్గర చాలా సార్లు తిరిగాం. ఇది ఒక చిన్న ఇష్యూని ఒక నాయకులు ఎవరో చెప్పారని చెప్పి ఇంత పెద్దదాన్ని చేసి సంవత్సరం నుంచి ఆపకుండా వచ్చారు. ఇదే పరిస్థితుల్లో మీరు ఇట్లానే కొనసాగించకుండా పోతే రేపు మేము దాదాపుగా మా తరపు నుంచి మేము 10,000 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నాం. మా ఏరియాలో కానీ మా వాళ్ళు కానీ మేము ఆ రోజు కూలింగ్ కష్టపడి ఇప్పించాం. మేము కూడా చెప్పి మాకు రేపు ఇదే కొనసాగితే వీళ్ళు పెద్ద మనుషులు చెప్పారని చెప్పి వాళ్ళకి ఎక్కడిస్తారు, మాకు ఎక్కడిస్తారు ఈ ప్లాట్స్ అనేది మాకు నమ్మకం లేకుండా పోతుంది మీ మీద. ఇప్పుడు జెన్యున్ ఆఫీసర్ గారిని శ్రీధర్ గారిని సీఎం గారు దీని మీద మాకు క్లారిటీ నుంచే 1,00,000 ఖర్చు పెట్టాడు షాప్ కి. చాలా సార్లు చెప్పామండి, ఎన్నో సార్లు మీరు అందుబాటులోకి వచ్చారని మీరు చెబుతున్నామండి. మీరు లేకపోతే ఎవరికో జెన్యున్ కాకపోతే ఇప్పుడు జెన్యున్ రీజన్ ఉద్యోగం వదిలేసుకొని పార్టీ కోసం కష్టపడ్డాము. ఈ రోజు 10 రోజుల నుంచి మీ అందరూ చుట్టూ తిరిగాను. నేను తిరిగాను ఇండివిజువల్ గా మీ అందరూ చుట్టూ. డబ్బులు వచ్చాం బెంగళూరు నుంచి. మాకు న్యాయం చేయట్లేదు ఎందుకు మీరు? చదువుకున్నాక న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఎకరం 2 ఎకరాలు 6 ఎకరాలు 5 సెంట్లు ఇచ్చిన రైతులంతా మేమంతా ఉన్నాము. ఇదే తుళ్ళూరు అండి. తుళ్ళూరు మండలం అంతా మేము కూడా తుళ్ళూరు మండలం అంతా తిరుగుతున్నాం. అందరి చేత కూలింగ్ లో పొలాలు ఇప్పించాం. గొడవలు జరిగిన చోట మేము అడ్డుకున్నాం. రామచంద్ర గారి నుంచి మీటింగ్ పెడితే తీసేసాం. మేము చాలా చేసాం. మేము కూడా ఎత్తేసారు. అయిపోయింది. మేము లేకపోతే 10 సంవత్సరాలు అధికారులు క్లిప్పింగ్స్ చూడండి, న్యూస్ ఆర్టికల్ చూడండి. ఎవడో తుళ్ళూరు మండలం పార్టీలో పెట్టాడు ఎవడో చూడండి. మేమున్నాము. ఇది ఒక చిన్న కానికుండా ల్యాండ్ పూలింగ్ చంద్రబాబు గారు నమ్మకంతో మేము ల్యాండ్ పూలింగ్ సహకరించాము. ఈ రోజు ఎవరెవరో వచ్చేసి మేము జరిగిన దాన్ని అడ్డుకుంటారు సార్. ఇప్పుడు న్యాయం ఏంటి సార్? ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ సార్ ఇది. మీకు అందరికీ తెలుసు. దీన్ని ఎంత పెద్దదాకా తీసుకొచ్చి ఇంత గొడవ చేసి గ్రూపులు చేసి ఇంత సమస్య చేశారు. రేపు మాకు మీరు ఈ పొలాలు తీసుకున్నారు, ఈ ప్లాట్లు అనేవి వీళ్ళ ప్రమేయం లేకుండా మాకు ఇవ్వగలుగుతారా మీరు? ఎవరిని అడగాలి కూడా తెలియట్లేదు. సంబంధం పడదండి. మీ మీద నమ్మకండి, శ్రీధర్ గారి నమ్మకం మీద మేము ఇచ్చామండి పొలాలు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇవాళ ఈ సేవ రానప్పుడు మాకు రేపేంటి మా పరిస్థితి? నాకు అది ఆన్సర్ కావాలండి. ఒక మీ సేవకి నెలకు 10,000 వస్తాయండి. ఒక కుర్రాడు ఉద్యోగం చేసుకునే కుర్రాడు, ఒక చదువుకున్న కుర్రాడికి వస్తే 10,000 వస్తాయి. అంతే కదా? అదేమో కోట్లు రావు కదా. కోట్ల కాంట్రాక్ట్ కాదు అది. ఇప్పుడు మేము మా జీవితాలతో ముడిపడి ఉన్న పొలాలు ఇచ్చాం. అన్ని మా జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ఇటువంటి మీరు ఏం చేయగలుగుతారు? రేపు ఇదే మాట్లాడండి. ఈరోజు మీరెందుకు మాట్లాడలా? 10 సంవత్సరాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా. బిజినెస్ చేసుకుంటా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈ సేవ అడుగుతుంటే ఎందుకు అవ్వట్లేదండి? మేము సొంత చెప్పండి. గుంటూరులో లోపలిస్తారని గుంటూరులో పోయి దాక్కున్నాడు. ఊళ్ళో అడగండి. ఎవరో మిమ్మల్ని అడుగున్నారు? దొక్క బాలకృష్ణ గారిని అడగండి. 2 నెలలు ఇదే పార్టీ కోసం, ఇదే నాయకుల కోసం 2 నెలలు వెళ్తాం. మాకు చిన్న మీసావు కూడా న్యాయం చేయలేకపోతే రేపు మా భూములకి మాకు పరిస్థితి ఉందండి. ఈ అధికారులకి ఏం చెప్తారు? వాళ్ళకి ఇవ్వచ్చు. అవునండి. చంద్రబాబు నాయుడు చూసి ఆయన జనరల్ ఓట్లేంచాలంటే మేమంటే ఓట్లోకి వెళ్ళాల్సింది. వాళ్ళు ఇప్పుడు కూడా చదువుతున్నారు అనమాట. ఎవడో ఇప్పుడు మీ అమృతి కావడం ఎవరు వెళ్ళాడు? ఓటర్ దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓటర్ని తీసుకొచ్చి ఓటు ఆపించాల్సింది మేము. ఇప్పుడేం చదువుతాం, ఎప్పుడైనా అదే మాట చదువుతాం. ఇళ్లలో కూర్చొని మాట్లాడేవాడు ఎవడు ఓటర్ దగ్గరికి వచ్చి చేయలేడు. ఓటర్కి అనేకమైన హామీలు ఇచ్చాం. సంవత్సరం నుంచి మాకు ఒక పని జరగట్లా. ఎందుకు చేయడం?
కమిషన్ లో 2 times ఉన్నారు. మేమేందో మీకు తెలుసు. దొండపాడు అన్నగారి బొమ్మ కేసులో మేము ఉన్నాం. మీకు తెలియదు, మీకు తెలుసుగా. ఎందుకు చేయను మాకు పని? మేము పార్టీకి సంబంధించిన కదా. పార్టీ కోసం జైలుకి వెళ్ళాం. మా సొంత ఇళ్ళగారు పిల్లలు ఏడ్చారండి. మాకు సొంత ఒక్కరితో వివాదం లేదు ఊళ్ళో. పార్టీ కోసం మేము జైలుకి వెళ్ళాం. ఊళ్ళో పెట్టిపోయాం 15 రోజులు. దేనికి వెళ్ళామండి? తుళ్ళూరు లాంటి ఊళ్ళో పెట్టి పరిస్థితి వచ్చింది. దేనికి వెళ్ళారు? ఈ నాయకులు పెత్తన మూలానే వెళ్ళారు. మేము దానికి ఒప్పుకోం. మా ఎంపీడీసీని గెలిపించింది మేము. మా మీసాము మాకు ఇవ్వాల్సిందే. ఊరు వచ్చుకునే పరిస్థితుల్లో లేవు మేమేక. మమ్మల్ని తిడుతున్నారని నిలబోతే ఒక పెన్షన్ ఇప్పించింది కుదట్లా గబగబా లాక్కొచ్చి ఓటేపించా అని తిడుతున్నారు. ఎన్ని 400 పెన్షన్ ఊళ్ళో చెప్తున్నా సార్, వాళ్ళు కమిటీలు వేసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. అంత పెద్దలంతా పోతుంది. ఎమ్మెల్యే ఆయన 6,000 ఓటింగ్ అది. 300 ఓటర్లు 30 మంది నాయకులు ఉన్నారు. 300 ఓటింగ్ 2 సెగ్మెంట్లు ఎత్తే 6,000 ఓటింగ్. కాలేదండి. మేడుకొండూరులో మీకు వచ్చారంట సార్. 2 వార్డులు గెలిపించడం జరగాల. ఈ ఎలక్షన్ పెట్టుకుని తుళ్ళూరులో చూపిస్తాం. 200 యువతతో మేము మీటింగ్ పెట్టాం. లేని వాళ్ళు అరంగులు అవన్నీ చూపించి పెన్షన్ లాపేస్తున్నారు. 2 సంవత్సరాలు పొలం అమ్మిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పుడు వీఆర్ఓ అడిగితేనేమో మీ అరంగులు మారలేదండి అని అంటున్నారు. చదువుచామండి. పార్టీ కష్టపడుతున్నాం. ఈ సేవ అతను తండ్రి లేడు, ఒక సెంటు పొలం లేదు, ఒక కార్యక్రమం